వచ్చేసాను నేను ఇక్కడికి. ఈసారి మన ఉగాది మాత్రం అచ్చ తెలుగు సంప్రదాయంగా మంచి మంచి ఘుమఘుమలతో ఉండే కమ్మని వంటలతో స్టార్ట్ చేయబోతున్నాం. మన స్పెషల్ సాక్షి ఉగాది సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసేద్దాం. మనం షెఫ్ని ఆహ్వానిద్దాం. సో రండి జైపాల్ రెడ్డి గారు. నమస్తే అండి. జైపాల్ రెడ్డి గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ. సో ఉగాది శుభాకాంక్షలు అండి మీకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీకు కూడా శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. నిజంగా డెకరేషన్ శుభాకాంక్షలు, తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. రైట్. సో చాలా బాగుందండి, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత. అంటే సిటీలో ఈ పల్లెటూరు వైబ్ కనిపించేసింది నాకు. డెకరేషన్ అయితే అద్భుతంగా ఉంది. మాకు తెలుసు వంటలు కూడా చాలా అద్భుతంగా ఉండబోతున్నాయని. చాలా అద్భుతంగా చేస్తాం. సాంప్రదాయబద్ధంగా మేము మన తెలుగు వాళ్ళ వంటలు సాంప్రదాయపరంగానే ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేస్తామండి. అవునండి, కనిపిస్తుంది. అంటే ఇక్కడ జస్ట్ ఒక లుక్లో, ఒక ఫోటోలోనే మనకి క్లియర్గా తెలిసిపోతుంది ఈ రోజు మన ఉగాది వంటలు ఎలా ఉండబోతున్నాయని మాకు అర్థమైపోయింది. స్టార్ట్ చేద్దామా? పాష్గా ఉన్న ఇక్కడ వంటలు మాత్రం సాంప్రదాయబద్ధంగానే ఉంటాయండి. పాష్ ఏంటండి, ఇంత పచ్చని మార్కెట్ లో ఎక్కువ పాష్ గా కనిపిస్తుంది, ఇక్కడ మాత్రం సాంప్రదాయబద్ధంగా. అంటే ఆ ట్రెండ్ కి తగ్గట్టు అలా ఉంటాం, ఈ ట్రెండ్ కి తగ్గట్టు ఇలా ఉంటాం. సో అది చెప్తున్నారు అనమాట మన జైపాల్ రెడ్డి గారు.